పరీక్షలు దగ్గర పడుతున్నాయా? ఎంత చదివినా చదివింది గుర్తుండదేమో అనే భయం వస్తుందా? చాలామంది విద్యార్థులు కష్టపడి చదువుతారు, కానీ పరీక్షల సమయంలో టెన్షన్, భయం వల్ల చదివింది మర్చిపోతారు. హిందూ శాస్త్రాల ప్రకారం లలితా సహస్రనామంలో ఉన్న కొన్ని పవర్ఫుల్ నామాలు విద్యార్థులకు ప్రత్యేకంగా ఆశీర్వాదం ఇస్తాయని చెబుతారు. ఈ నామాలను భక్తితో జపిస్తే చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది, పరీక్షల్లో ధైర్యం వస్తుంది. లలితాదేవి అంటే జ్ఞానం, శక్తి, కరుణకు ప్రతిరూపం. ఆమె అనుగ్రహం ఉంటే మన ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ వీడియోలో విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన లలితా నామాల గురించి తెలుసుకుందాం. ఈ నామాలను ఎప్పుడు ఎలా జపించాలో కూడా చివరిలో చెబుతాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. విద్య మరియు జ్ఞానానికి సంబంధించిన నామాలు. మొదటగా విద్య, జ్ఞానాన్ని పెంచే కొన్ని నామాలు. విద్యారూపిణి, అమ్మవారు స్వయంగా విద్యా రూపంలో ఉంటారు. ఈ నామాన్ని జపిస్తే చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. జ్ఞానప్రదాయిని, మనకు జ్ఞానం, అవగాహన ఇచ్చేది అమ్మవారే. ఈ నామాన్ని జపించడం వల్ల విషయాలు త్వరగా అర్థమవుతాయి. బుద్ధిదాయిని, బుద్ధి, వివేకం కలిగించే దేవి. పరీక్షల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తు రావడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం. ఏకాగ్రత పెంచే నామాలు. చదువు బాగా గుర్తుండాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం. సర్వజ్ఞ, అన్నీ తెలిసిన దేవి. ఈ నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిత్ స్వరూపిణి, మనసు, చిత్తాన్ని నియంత్రించే శక్తి అమ్మవారిదే. ఈ నామాన్ని జపించడం వల్ల చదువుతున్నప్పుడు మనసు తేలికగా ఏకాగ్రత సాధిస్తుంది. మేధాదాయిని, మేధస్సు, గుర్తుంచుకునే శక్తిని పెంచే నామం. విద్యార్థులు ఈ నామాన్ని భక్తితో జపిస్తే చదివినది మర్చిపోకుండా ఉండడానికి సహాయపడుతుందని చెబుతారు. భయం తొలగించే నామాలు. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులకు భయం ఉంటుంది. భయహారిణి, అన్ని రకాల భయాలను తొలగించే దేవి. ఈ నామాన్ని జపిస్తే మనసులో ధైర్యం పెరుగుతుంది. శాంతిదాయిని, మనసుకు శాంతి ఇచ్చే అమ్మవారు. పరీక్షల సమయంలో టెన్షన్ తగ్గించడానికి ఈ నామం ఉపకరిస్తుందని భక్తులు నమ్ముతారు. విజయం మరియు ఫలితానికి సంబంధించిన నామాలు. మన కష్టానికి ఫలితం రావాలంటే అమ్మవారి అనుగ్రహం అవసరం. కార్యసిద్ధి, కార్యసిద్ధి ప్రదాయిని, మనం చేసే పనులు విజయవంతంగా పూర్తవడానికి సహాయపడేది అమ్మవారు. పరీక్షల్లో మంచి ఫలితం రావాలని కోరుకునే విద్యార్థులు ఈ నామాన్ని జపిస్తారు. జయలక్ష్మి, విజయం, సాఫల్యం ఇచ్చే శక్తి. మన శ్రమకు తగిన ఫలితాన్ని పొందడానికి ఈ నామం జపించడం మంచిదని చెబుతారు. సర్వమంత్ర స్వరూపిణి, అమ్మవారు అన్ని మంత్రాల స్వరూపం. ఈ నామాన్ని జపించడం వల్ల చదివినది మనసులో నిలిచి ఉండడానికి సహాయపడుతుందని నమ్మకం. ఎలా జపించాలి? విద్యార్థులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా చదువుకోవడానికి ముందు ప్రశాంతంగా కూర్చొని ఈ నామాలను జపించవచ్చు. 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే మంచిది. జపిస్తున్నప్పుడు మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ మన ప్రయత్నాన్ని నమ్ముకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. భయం వదిలేయండి, ఆత్మవిశ్వాసంతో చదవండి. అమ్మవారి ఆశీస్సులతో మీకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ స్నేహితులకు, ఇతర విద్యార్థులకు కూడా షేర్ చేయండి. అందరికీ పరీక్షల్లో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఓం శ్రీ మాత్రే నమః.